సునీత ఏం చేస్తున్నా? పుస్తకం చదువుతున్నా. ఈరోజు బాగా బయట అంత క్లైమేట్ వర్షం బాగా కూలింగ్ గా ఉంది. మేము ఏమన్నా చేస్తామేమని దీంతో స్వీట్ కార్న్ తీసుకొచ్చా. స్వీట్ కార్న్ ఏమన్నా తయారు చేసుకుంటే స్వీట్ కార్న్ చేసి పెట్టాలి. ఇప్పుడు కాటన్ రోల్స్ తయారు చేస్తారు. క్లైమేట్ చేంజ్ అయిపోగానే ఏదో చేసి పెట్టేయాలి. మిథున సినిమాలో బాలసుబ్రహ్మణ్యం అంటే ఘోరం. మనం అసలు చూసి చెప్పింది చేసేయాలి. ఓకే, చేసేయాల్సిందండి. ఇప్పుడేనా చేయాలి? ఇప్పుడే తినాలి. బయటికి వెళ్ళడానికి రెడీ అయినట్టున్నారు. అయిపోయారా? టిఫిన్ చేసి వెళ్తా. వామ్మో, అరగంట పడుతుంది. పర్లేదు, అయినా సరే సర్లే. కరెంట్ రోల్స్ చేస్తాను, స్నాక్స్. సరే, దీనికి కావాల్సింది చూద్దాం పదండి. ఇది వంటింట్లోకి. పుస్తకం మధ్యలో ఆపేసాను. చెప్తే వినరండి. ఆయనకి ఏది దోస్తే అది చేసేయాలి. మిథున సినిమా చూసే ఉంటారు చాలా మంది. 15 నెలల క్రితం వచ్చింది. దాంట్లో బాలసుబ్రహ్మణ్యం క్యారెక్టర్ అనమాట ఆయన గారు. చెప్తే నోట్లోంచి మాట వస్తే చాలు, 2 నిమిషాల మీద చేసేయాలండి. ఇప్పుడు దీన్ని బోళ్ళు పని చేయాలి. మొదలుపెట్టి స్వీట్ కార్న్ రోల్స్ కోసం అండి, ఫస్ట్ మనం చపాతీ ముద్దను కలిపేసుకుందాం. దానికోసం 1 కప్పు మైదా తీసుకున్నాను. చిటికెడు సాల్ట్ వేసుకుందాం. కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేడి చేసుకుని వేసుకుందాం. పిండిలో నూనె వేసాం కదండి, అదంతా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నప్పుడు మామూలు మనం ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి. ఇలా చేయడం వల్ల ఇది క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇలా ముద్ద అవ్వాలన్నమాట. నేను వేడివేడి నూనె 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు దీంట్లో మనం కాస్త నీళ్ళు పోసుకుని చపాతీ ముద్దలా చేసుకుందాం. చూసుకుంటా పోసుకోవాలండి. ఒకసారి నీళ్ళు ఎక్కువైతే కనుక కష్టం కదా. ఇవి క్రిస్పీగా ఈ రోల్స్ చాలా బాగుంటాయండి, కార్న్ రోల్స్. ఈ పిండిని ఇలా కలుపుకోవాలి. చపాతీ పిండి మాదిరిగానే కలుపుకోవాలి, ఇలా ఉండయ్యేటట్టు. దీన్ని మనం 1 అరగంట సేపు నానబెట్టుకుందాం. ఇలా వదిలేస్తే బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. ఈ లోపల ఈ కార్న్ని చేసుకుని ఉడకబెట్టుకుందాం. స్వీట్ కార్న్ని ఉడకబెట్టేసి చల్లార్చేసానండి. నీళ్ళు వేసాను. నీళ్ళు అన్నీ తీసేసేయాలన్నమాట. ఆవిరి మీద ఉడకబెట్టాను నేనైతే. ఇలా ఉంటే చాలు. దీంట్లోకి వేసుకోవాల్సినవి 1 ఉల్లిపాయ కట్ చేసేసానండి, 1 పచ్చిమిర్చి, క్యారెట్ 1, కొత్తిమీర కాస్త. ఇవన్నీ దీంట్లో వేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్ అండి, కాస్త కారం, 1 హాఫ్ స్పూన్ కారం, చాట్ మసాలా 1 స్పూన్. అంతా కలుపుకోవాలన్నమాట. ఈ కార్న్ రోల్స్లో అండి ఇవి స్టఫింగ్ అనమాట, లోపల పెట్టుకోవడానికి ఇలా చేసుకోవాలన్నమాట. ఇవన్నీ గుచ్చెత్తుకోవాలి. ఇలా అంతా మ్యారినేట్ చేసుకోవడం అంటాం కదా, అలా చేస్తుంది అనమాట ఇది. ఇలా చేసేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. ఇప్పుడు చపాతీ చేసుకుందామండి. మనం ముందే కలిపేసాం కదా, చక్కగా ఇలా ఉంటుందన్నమాట. దీన్ని బాగా మనం ఇలా మర్దన చేసుకోవాలి. చపాతీ చేసుకోవాలండి. ఎంత పలచగా వస్తే అంత పలచగా, ఎంత పలచగా వస్తే అంత పలచగా చేశానండి. ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఎంతవరకు సాగితే అంత పలచగా చేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి.
ఈ అంచుల్ని నీటితో తడుపుకోవాలండి, అప్పుడు స్టఫింగ్ బయటికి రాదనమాట నూనెలో వేసుకున్నప్పుడు. ఇదిగోండి, ఏమీ లేదు, ఇలా మడిచేసుకోవటమే. ఈ ఎడ్జ్ని మీ చివరికి, ఈ ఎడ్జ్నేమో ఈ చివరికి ఇలా మడిచేసుకోవటమేనండి. చూసారా, ఇంతే అనమాట. పొట్లాలాగా ఉంటాయి అన్నమాట. రోల్స్ అన్ని ఇలా చేసేసానండి. ఇవి మనం ఇప్పుడు ఆయిల్లో వేపుకుందాం. ఆయిల్ కాగిందండి, ఇప్పుడు వేసేసుకుందాం. ఇవి ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిరగవేసుకోవాలండి. రెండు వైపులా వేగాలి కదా. ఇవి స్నాక్స్ కింద ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చిన టయానికి చేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఎప్పుడైనా రేర్గా వాడతానండి మైదా, నేను ఎక్కువ వాడను. ఇలాంటప్పుడు తప్పదు కదా. ఇలా వేగితే సరిపోతుందండి, తీసేసుకుందాం. మిగతావి కూడా ఇలా వేసేసుకుందామండి. ఈ వై కూడా అన్నీ వేసి తీసేసుకోవాలండి. కొంచెం పిండితోనే ఎక్కువ అవుతాయి అన్నమాట ఇవి. ఇంకా ఇవి ఉన్నాయి, ఇవి కూడా వేపాలి. స్వీట్ కార్న్ రోల్స్ రెడీ అయిందండి. ఈ విధంగా చూస్తుంటే ఊరిగిపోతుంది. ఇది పైన క్రిస్పీగా, లోపల చలిగా ఉంటుంది. ఆయన గారు వేడి చేస్తున్నారు, తీసుకెళ్ళిద్దామండి. వాటి తీసి చూద్దాం అసలు ఎలా ఉందో. కలర్ఫుల్గా ఉందండి బాబాయ్. చూసారా, లోపల వెజిటబుల్ అన్నీ స్వీట్ కార్న్ వేసాం కదా, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్, చాలా బాగుంటుందండి. ఇవి ఆయన గారు వెయిట్ చేస్తున్నారు, ఇచ్చొద్దాం. ఇవిగోండి స్నాక్స్ అయినాయి, తీసుకోండి. ఓకే. పైన చాలా క్రిస్పీగాను, లోపలేమో స్టఫింగు చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. సూపర్. ఈ నైట్ డిన్నర్ నేనేం చేయను, ఈ ఫుల్గా లాగేశాను కాబట్టి ఇంకేం పెట్టమాకు నాకు. ఓకే, నేను తిన్నాం. ఖాళీ అయిపోయిందండి ప్లేటు. అంత టేస్టీగా ఉన్నాయి, మొత్తం బాగా చూసాం, చాలా బాగున్నాయి. వేసి పెడితే పెట్టారు కానీ మంచి స్నాక్స్ తిన్నామండి ఈ పూట.